దేవుని యొక్క ఘనమైన నామంలో మీ అందరికీ నా వందనాలండి. ఈ రోజుల్లో లోకంలో పాపం చాలా ఎక్కువైపోయింది. మరి ముఖ్యంగా యవనస్తులు పాపానికి బేగా లోనైపోతున్నారు. ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఎలా జీవించాలి, విడిచిపెట్టి ఎలా జీవించాలి అనడానికి ఒక మార్గం ఉంది. అది యేసుక్రీస్తు అనే మార్గం. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని మనము జీవించినట్లయితే ఖచ్చితంగా మనం పాపానికి దూరంగా ఉంటాం. దేవుని వాక్యాన్ని హృదయంలో ఎలా ఉంచుకోవాలి అంటే, మనం వాక్యాన్ని ప్రతిదినం చదువుతూ దాన్ని అన్వయించుకుంటూ ఉంటే అది మన హృదయంలో నాటబడుతుంది. మనం పాపం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు అది మనల్ని దాని నుంచి దూరంగా వెళ్ళిపోవటానికి సహాయం చేస్తుంది. వాక్యం అనేది ఒక మార్గదర్శి, అంటే ఒక వే మేకర్. వాక్యాన్ని చదవటం వలన మనం ఎటువంటి త్రోవలో నడవాలి, ఎలా నడవాలి అనేది మనకి తెలుస్తుంది అనమాట. కీర్తనకారుడు చెప్పినట్టుగా 119వ కీర్తన 11వ అధ్యాయంలోని నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యంను ఉంచుకొని ఉన్నాను. అంటే మనము పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలండి? వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం ద్వారా మనం పాపం నుంచి దూరం అయిపోతాం. పాపాన్ని విడిచిపెట్టడానికి మనకి ఒక గొప్ప మార్గంగా ఉంటుంది వాక్యం అనేది. అలాగే మనము హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. వాక్యము చదివి దాన్ని ఆచరించడం మాత్రమే కాదు, కానీ మనము మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. పాపం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు కానీ వాటిని మనము దూరంగా ఉండడం వలన మనం మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతాము. పరిశుద్ధంగా ఉంచుకుంటే దానివల్ల వచ్చే మనకు ప్రతిఫలం ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్పినట్టుగా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు. పాపాన్ని విడిచిపెట్టి మనం మన హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నప్పుడు మనము దేవుణ్ణి చూడగలుగుతాము. పాపాన్ని విడిచిపెట్టడం అనేది చాలా కష్టమైన పని అయినప్పటికీ మనము ఒక్కసారి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు అది మనకి ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం మనకి తోడిస్తుంది. ఎవరు లేరు, మనల్ని ఎవరు చూడట్లేదు అని ఎప్పుడు కూడా పాపం చేయడానికి మనము ముందడుగు వేస్తే ఎవ్వరు చూడరు, కానీ దేవుడు అనేవాడు ఖచ్చితంగా మనల్ని గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుడు మన పాపాల నిమిత్తమైన తన సిలువలోని మరణించున్నారు. కాబట్టి మనం మన పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కోసం నడవాలి. పాపాన్ని విడిచిపెట్టడం అంటే దేవుడు మన కోసమే వచ్చారు, మన కోసమే ఆయన ఆ సిలువలో మరణించి తెలివిగా ఇచ్చారు. కనుక మనము మన పాపాన్ని విడిచిపెట్టి వాక్యాన్ని ఒక మార్గదర్శిగా తీసుకొని మన హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటు ద్వారా మనము దేవుని చూడగలుగుతాం. థ్యాంక్ యూ.